శ్రీనివాస్ గారు అందరికీ నమస్కారం. నమస్కారం. బేసిక్ గా రిటైర్ మేజర్ గారు సాంకేతిక అంశాలని ప్రస్తావించారు. సాధారణంగా అర్థమయ్యేది ఏంటంటే ఆయుధ వ్యాపారం చేసే ఏ దేశమైనా నిరంతరం సరిహద్దు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉండాలని కోరుకుంటాయి. అట్లా ఉంటేనే వాళ్ళ ఆయుధాలు కొంటాం. అమెరికా మొదటి నుంచి ప్రపంచ శాంతి కోరుకున్నట్టుగానే నటన చేస్తుంది. ఎక్కడా యుద్ధం జరగకూడదు, యుద్ధ వాతావరణం తగ్గకూడదు. ఇది మొదటి నుంచి అమెరికా అనుకున్న స్ట్రాటజీ. ఇదే ఇప్పుడు కూడా ప్లే చేస్తా ఉంది. రెండో విషయం, రెండు అణ్వాయుధ సామర్థ్యం గల దేశాల మధ్య యుద్ధం అంటూ ప్రారంభిస్తే అది ప్రపంచ యుద్ధంగా మారిపోతుంది. బట్ ఇవన్నీ అందరికీ తెలుసు. బేసిక్ అంశం ఏంటంటే నాకు అర్థమైనంత మేరకు బీజేపీ ఇక్కడ కొంత స్వయంకృత అపరాధం కనిపిస్తుంది. స్వయంకృత అపరాధం ఎందుకంటే యాడి వరకు చర్చలు తీసుకెళ్లరు? అది బీజేపీ నాయకత్వం చేసిందా, వాళ్ళ అభిమానులు చేశారా, కొంతమంది అత్యుత్సాహపరులు చేసినారా? ముఖ్యంగా తెలుగు మీడియాలో కొత్త సావాసం కదా, కొన్ని మీడియా ఛానల్ బీజేపీతో కొత్త సావాసంతో యాడి వరకు తీసుకెళ్లారంటే ఇక పాకిస్తాన్ ఆక్రమించుకునేస్తారు, పాకిస్తాన్ ధ్వంసం చేసేస్తారు, అయిపోయింది. ఆడి వరకు పోయి చివరికి ఆడిపోయారంటే గతంలో ఇందిరాగాంధీ గారు, నెహ్రూ గారు సరిగ్గా డీల్ చేయలేదు, ఉదారంగా వ్యవహరించేసారు. అనంత దూరం వెళ్ళిన తర్వాత ఏమవుతుంది కొమ్మినేని గారు? క్వశ్చన్స్ వస్తాయి, మనం ఎక్కడ ముగిస్తున్నాం అని. గతంలో ఇందిరాగాంధీ గారు ఆడ ముగించారు, మనం ఆడ ముగించడం క్వశ్చన్స్ వస్తాయి కదా. సోషల్ మీడియాలో బంగ్లాదేశ్ వారు అప్పుడు ఇందిరాగాంధీ ఏం చేసింది, ఇప్పుడు ఏం జరిగింది అనేది కంపేర్ చేస్తూ అనేక న్యాయం కదా. మామూలుగానే ప్రజల నుంచి వస్తుంది. మీరే ప్రస్తావించారు కదా, ఇందిరాగాంధీ సరిగ్గా చేయలేదు, నెహ్రూ సరిగ్గా చేయలేదు, మీరే ప్రస్తావించేసి వాళ్ళ కారణంగానే దేశం ఎట్టయిందని చెప్పేసి ఇప్పుడు మీరే స్టెప్ ఏడ ముగిస్తారు? ఇందిరాగాంధీ ముగింపు మన ప్రపంచం చూసింది, మన ముగింపు ఎక్కడ అని. మనమేమైనా కొత్తగా ఇప్పుడు అధికారంకి వచ్చాం, 12 ఏళ్ళుగా మనమే ఉన్నాం. కాబట్టి ఈ ప్రశ్న ఖచ్చితంగా ఉత్పన్నం అవుతుంది. అందుకని రెండో విషయం, ఇప్పుడు సార్ చెప్పినట్టు మనం చేసింది ఆపరేషన్ కేవలం తీవ్రవాదుల దృష్టిలో పెట్టుకుని, పాకిస్తాన్ ప్రజలను దృష్టిలో పెట్టుకుని అక్కడ సక్సెస్ అయ్యాం. అంటే ఆడి వరకే ప్రభుత్వం పరిమితం అంటే ప్రజలు కూడా అపవాదొచ్చుడు. మనం ఎక్కడికో తీసుకెళ్లి చేయడం వల్ల ఈ సమస్య వచ్చిందనేది ప్రాథమికం. నేను అనుకుంటుంది కొమ్మినేని గారు, నిజమైన బాధ్యత గల ప్రపంచ యుద్ధాలు మనం కోరుకోం. ఐన్స్టీన్ పాపులర్ కోడ్ ఒకటి ఉంది, ఐన్స్టీన్ గారు చెప్పింది, 3వ ప్రపంచ యుద్ధం అంటూ వస్తే ఏ ఆయుధాలతో జరుగుతాయో నాకు తెలియదు కానీ 3వ ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే 4వ ప్రపంచ యుద్ధం ఖచ్చితంగా చెప్పగలను, కర్రలు రాళ్ళతో జరుగుతాయి అంటాడు. 3వ ప్రపంచ యుద్ధం అంటూ జరిగితే జరిగేది 4వ ప్రపంచ యుద్ధం కర్రలు రాడు అంటే ఎంత ఏం మిగలదని ఫ్యాక్ట్ కదా. ఇప్పుడు పాకిస్తాన్ మనట ఇప్పుడు సాధారణ ప్రజలకు ఎమోషనల్స్ ఎట్టుంటే, పాకిస్తాన్ ఆఫ్టర్ ఆల్ ఒక రాష్ట్రం అంత ఉంటుందండి, కొట్టడ బారేస్తే పోతుంది కదా, అట్టుండదు కదా. అంటే మీరు ఇందాక మంచి మాట చెప్పారు, ఒక విశేషమైన మాట వాడారు. అది బీజేపీ వాళ్ళు కానివ్వండి, వాళ్ళ అభిమానులు కానివ్వండి, ఇంకేముంది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లాగేసుకుంటున్నాం, పాకిస్తాన్ 4 దేశాలు అయిపోతుంది, ఇట్లాంటి ప్రచారాలు చేయటం వల్ల కూడా ఎక్కువ డ్యామేజ్ అయిందా అనేది కరెక్ట్. ఎందుకు నా నువ్వే చెబుతాను, వాకింగ్లో ఒక ఆయన ఎవరో ఒక విశ్వ హిందూ పరిషత్తు, మరి ఆయన గుర్తులేదు, ఆర్ఎస్ఎస్ ఆ విశ్వ హిందూ పరిషత్ ఆయన, యుద్ధం కావాలంటారా వద్దంటారా అన్నారు. యుద్ధం వస్తే 2 వైపులా పేదలు నష్టపోతారని నేను ఇట్లా అంటే యుద్ధం వద్దంటారా అని నా మీద కొంచెం అసంతృప్తిగా మాట్లాడాడు. అంటే ఆ రకమైన భావనజాలాన్ని వ్యాప్తి చేసేసరికి ఇట్లాంటి సమస్యలు వస్తాయన్న మీ పాయింట్ చాలా దగ్గరగా ఉందేమో అనిపిస్తోంది. ఖచ్చితంగా కొమ్మినేని, ఇప్పుడు బేసిక్ గా 29 మంది ఒక అమాయకుల ప్రాణాలను దుర్మార్గంగా తీసేస్తారు. మనిషి అన్నవాడు ఎవడైనా ఏమనిపిస్తుంది అంటే, సాధారణ మనిషి ఎవరైనా ఏమనిపిస్తుంది అంటే ఇమీడియట్ గా పాకిస్తాన్ పని ఫినిష్ చేసేని అంటాం. అది మనిషి మనవంటంగా సార్, అధికారంలో ఉన్నవాళ్లే ఈ దెబ్బతోటి పాకిస్తాన్ పని అయిపోద్దని చెప్పారు. నిజంగా నా పోటాళ్ళని కూడా ఈ అనేక మన శ్రీనివాస్ గారిని కూడా నేను అడిగా, ఈ దెబ్బతోటి ఈ న్యూసెన్స్ పోతుందా, పాకిస్తాన్ అనే ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లాగేసుకుంటామని మన ప్రధాని గారు కానీ ఇతరులు కానీ అనేక సందర్భంలో ఉపన్యాసాల్లో చెప్తూ వచ్చారు కదా. సో ఈ దెబ్బతోటి ఇది అయిపోతుందేమో అని మా పోటాళ్ళని కూడా అవ్వాలని కూడా కోరుకున్నాం కదా. అది సగటు ప్రజల యొక్క స్థాయి భావోద్వేగం. కానీ పాలకులు అలా ఉండకూడదు. పాలకులు ఎండ్ పాయింట్ చూడాలి. పాలకులు అనే వాళ్ళు ఎండ్ పాయింట్ కూడా చూడాలి కదా. మనం సాధారణ ప్రజలుగా మన భావోద్వేగాన్ని వ్యక్తం చేస్తాం, అది మన రైట్, మన భావోద్వేగం. కానీ పాలకులు అనే వాళ్ళు మన నాయకత్వం అదే కదా. మనకు నాయకుడికి ఉన్న తేడా ఏంటి? మనం సాధారణంగా స్పందిస్తాం. నాయకుడు అనేవాడు తర్వాత పరిణామాల్ని, ప్రపంచ పరిణామాలు మనమే కాదు కదా. చైనా ఏమనుకుంటుంది, అమెరికా, ప్రపంచం అంతా ఒకటిగా కుగ్రామంగా మారిపోయినప్పుడు నేచురల్ గా జరిగే అంతిమ పరిణామాన్ని కూడా బేరీజ్ వేసుకుని అడుగులేస్తాడు. అవసరమైతే కొన్ని నిందలను భరించాలి. వీళ్ళు ఏమైనా అమ్ముడు పోయినారు, ఇట్లాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఈ దేశం కోసం ఏమైనా చేయాలి, దేశం కోసం యుద్ధం చేయాలి, దేశం కోసం రాజీ పడాలి, అన్నీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ బీజేపీ శ్రేణులు, ముఖ్యంగా తెలుగు మీడియాలో కొన్ని ఛానల్స్ వాళ్ళకి ఎండికి వెళ్ళిపోయినారు.
కొంతమంది ఫోటోలు పెట్టేసి దేశద్రోహులుగా వాళ్ళే డిక్లేర్ చేసేసి అలవాటు కదా. మనం మీడియా మన ఆంధ్రప్రదేశ్ లో జ్యుడిషియరీ ట్రయల్స్ కన్నా మీడియా ట్రయల్స్ ఎక్కువ కదా. ఈ మీడియా ట్రయల్స్ ఎక్కువైపోవడం వల్ల ఒక రెచ్చగొట్టి ప్రజలు ఏం కోరుకుంటారు ఇప్పుడు. ఇప్పుడు స్కాలర్ రైట్ క్వశ్చన్ అడిగారు. ఎవరైతే మనల్ని చంపారో మన భారతీయుల్ని వాళ్ళని అప్పగించేంత వరకన్నా మనం కొనసాగించాలి కదా. ఇది రైట్ క్వశ్చన్ కదా. ఇంత జరిగిన తర్వాత అనే చర్చ వస్తుంది. ఇప్పుడు అమెరికా కోరింది కొమ్మినేని గారు, కోరిన వెంటనే భారత్ ఏం రియాక్ట్ కావాలి? ఓకే, ఒప్పుకుంటాం, చర్చిస్తాం. చర్చకు ముందు ఏం జరగాలంటే చనిపోయింది మా దేశ ప్రజలు, సో ఆ తీవ్రవాదులు మాకు అప్పగించిన తర్వాత చర్చలు ప్రారంభిస్తాం అని అమెరికాకి ఎందుకు చెప్పకూడదు మనం? ఆ తీవ్రవాదులు మీ పరిధిలో ఉన్నారు కదా, లేదంటే వేరే సంగతి. కానీ కొన్ని కండిషన్స్ తో చర్చలు జరగాలి. మనం ఈ వార్ ప్రారంభం కావడానికి, వారంటే సైనిక వారు కాదు కానీ దౌత్య వారు ప్రారంభమైంది. ఈ ప్రారంభమైనప్పుడు ముగింపు చర్చకు ఒక ప్రామాణికం ఉండాలి. ఇప్పుడు నక్సలైట్లు చర్చలు జరిపారు రాజశేఖర రెడ్డి గారు. ఏం కండిషన్ పెట్టారు? ఆయుధాలు దించండి తాత్కాలికంగా అన్నారు. మీరు కాల్పులు తగ్గించండి వాళ్ళు అన్నారు. ఇద్దరు ఒక అవగాహన చర్చించారు. ఏమైందని దట్ ఈస్ డిఫరెంట్. కానీ పాకిస్తాన్ ఇండియా ఒక అవగాహనకి రావాలంటే, చర్చ జరగాలంటే కనీసం మనల్ని చంపేసినటువంటి ఆ తీవ్రవాదులైనా మనకు అప్పగించాలి అనే కండిషన్ తో చర్చ జరిగితే మనం అప్పర్ హ్యాండ్ తీసుకుంటాం, ప్రజలకు నమ్మకం కలుగుతుంది. లేకపోతే బీజేపీ ఏ స్ట్రాటజీతో ముందెళ్ళిందో అదే స్ట్రాటజీ వాళ్ళు మెడగలుగుతుంది.